అందరికీ నమస్కారం. కువైట్లో కానూను ప్రకటించిన తర్వాత కువైట్ ఇండియన్ ఎంబసీ కానూనులో వెళ్లే భారతీయులను హెచ్చరించడం జరిగింది. చాలామంది వైట్ పాస్పోర్ట్ లేకపోవడంతో, ఎటువంటి పత్రాలు లేకపోవడంతో వైట్ పాస్పోర్ట్ చేయించుకుంటూ ఉన్నారు. దీనిని ఆసరాగా చేసుకుని కొంతమంది డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. వాటికి ఇండియన్ ఎంబసీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. అలాగే వైట్ పాస్పోర్ట్ చేయించుకోవడానికి BLS పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి ఇండియన్ ఎంబసీ ప్రకటించింది. స్క్రీన్ మీద మీకైతే ఛార్జీల వివరాలు కనబడుతున్నాయి. ఎమర్జెన్సీ సర్టిఫికేట్ ఫీ ఏదైతే ఉందో, వైట్ పాస్పోర్ట్కి సంబంధించిన ఫీజు ఏదైతే ఉందో అది 5 దినార్లు అని చెప్పేసి, అలాగే సర్వే ఛార్జ్ కింద BLS కేంద్రాల్లో 1 దినార్ వసూలు చేస్తారని చెప్పి, అలాగే ఫామ్ ఫిల్లింగ్ కోసం 300 ఫిల్స్, ఫోటోగ్రఫీ ఫోటోల కోసం 300 ఫిల్స్, ఫోటో కాపీ జిరాక్స్ సంబంధించి 100 ఫిల్స్ ప్రతి ఒక్క పేజీకి, అలాగే ప్రింటింగ్ ఫిల్లింగ్ BLS పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లోని మనం చూసుకుంటే 150 ఫిల్స్ పర్ పేజీకి తీసుకుంటామని చెప్పి, అంతా కలిపినా సరే 6 దినార్ల 850 ఫిల్స్ అవుతుంది. ఇంతకంటే ఎక్కువగా ఏ ఒక్క BLS పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో చెల్లించవద్దని చెప్పేసి ఇండియన్ ఎంబసీ ప్రకటించింది. చాలామంది మన తెలుగు వాళ్ళే చూసుకుంటే వైట్ పాస్పోర్ట్ కోసం మేము 10 దినార్లు చెల్లించాము, 12 దినార్లు చెల్లించాము. అలాగే చాలామంది బ్రోకర్లు ఎవరైతే ఉన్నారో మేము వైట్ పాస్పోర్ట్ చేపిస్తామని చెప్పి భారతీయుల దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ఇండియన్ ఎంబసీ ఆ యొక్క ఛార్జీల వివరాలు అయితే ప్రకటించడం జరిగింది. మొత్తం వైట్ పాస్పోర్ట్ చేయించుకోవడానికి 6 దినార్ల 850 ఫిల్స్ అయితే ఖర్చు అవుతుంది. అంతకంటే ఒక ఫిల్స్ కూడా ఎక్కడ మీరు ఏ కేంద్రాల్లో ఇవ్వకూడదని చెప్పేసి హెచ్చరించడం జరిగింది. కువైట్లో ఉన్న మన భారతీయులు తెలుగువారు ఎవరైతే ఉన్నారో దయచేసి ఇతరులను నమ్మి వైట్ పాస్పోర్ట్ మేము చేపిస్తామని చెప్పి డబ్బులు అడుగుతున్నారు. ఒకవేళ అడుగుతూ ఉంటే డబ్బులు ఎవరికి ఇవ్వద్దండి, ఇచ్చి మోసపోకండి. గతంలో కూడా కానూను ప్రకటించినప్పుడు ఇండియన్ ఎంబసీ ఇటువంటి ప్రకటన చేసింది. చాలామంది కానూనులో వెళ్తారు కాబట్టి మన యొక్క అవసరాన్ని వాళ్ళు ఆసరాగా చేసుకుని మనల్ని మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు తెలుగువారు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.